15 ఏళ్ల బాలుడని నూనూగు మీసాలు కూడా రాని బుడ్డోడని ఇప్పటిదాకా మనం వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పుకుంటున్నాం. కానీ పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా అతడు చేసే పనులు మామూలుగా లేవు. ఏకంగా కోట్లకు ఎసరు పెట్టాడు. అంతేకాదు రూపాయి తక్కువైనా చేసేది లేదని, ఇది వ్యాపారం అని చెప్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో ఈ సంవత్సరం గట్టిగానే వెనకేసుకున్నాడు. రఫ్గా ఒక 6 కోట్లు ఆర్జించాడు. ప్రస్తుతం సూర్యవంశీ కెరియర్ పీక్స్ లో ఉంది. అతడు మైదానంలో అడుగు పెడితే చాలు అదే అదృష్టం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇటీవల ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ కేవలం వైభవ్ సూర్యవంశీని చూసేందుకు మాత్రమే అభిమానులు వచ్చారంటే అతడి రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టికెట్లు కూడా భారీగా కొనుగోలు చేసి సూర్యవంశీ పేరుతో ప్లకార్డులను అభిమానులు పట్టుకొచ్చారు. మైదానంలో ప్రదర్శన చేశారు. సూర్యవంశీకి తొలి మ్యాచ్లో మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వలేదు. రెండో మ్యాచ్లో అవకాశం కూడా ఛాన్స్ రాలేదు. తర్వాత ఇంగ్లాండ్ టూర్లో మాత్రం అతను అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఎస్ఎస్ కంపెనీకి సంబంధించిన బ్యాట్ వాడుతున్నాడు. అయితే అతడు త్వరలోనే ఆ కంపెనీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే అతడితో ఎంఆర్ఎఫ్ కంపెనీ సంప్రదింపులు జరుపుతోంది. ఎంఆర్ఎఫ్ కంపెనీ సూర్యవంశీకి 6 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సూర్యవంశీ 12 కోట్లు అయితేనే ఎంఆర్ఎఫ్ కంపెనీకి ఓకే చెప్తారని చెప్పినట్టు సమాచారం. ఇంతవరకు దీనిపై క్లారిటీ లేదు. మరోవైపు సూర్యవంశీ ఎంఆర్ఎఫ్ కంపెనీ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో వీటిపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ సూర్యవంశీ 15 సంవత్సరాల వయసులోనే కోట్లు వెనకేసుకుంటున్నారు. తన తోటి పిల్లలు స్కూల్కి వెళ్తుంటే అతడేమో ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిపోయాడు. బుడ్డోడు అనుకుంటే ఇప్పుడు ఎంఆర్ఎఫ్ కంపెనీకే చుక్కలు చూపిస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.